స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ మంత్రి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు చేకూర్చే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తున్నట్లు మంత్రి శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మానవ హక్కుల కౌన్సిల్ అన్నది మాకు జాతి కుల మత రహిత అతీతంగా చేస్తున్న సంస్థ. ఇక్కడ అందరూ బాగుండాలి, అందరికీ స్వాతంత్ర ఫలాలు లభించాలి. ఆ దిశగా మేము గత 26 సంవత్సరాలుగా ఈ మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కృషి చేస్తున్నాం. భారతదేశం అభివృద్ధి చెందింది. ఈరోజు దేశానికి, ప్రపంచ దేశాలకు కూడా సవాలుగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థలో కూడా ఈరోజు ఎన్నో అవరోధాలని అధిగమించి భారతదేశాన్ని సమున్నత స్థానంలో నిలిపిన పాలకులకి, పౌరులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కౌన్సిల్ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న సంస్థగా పనిచేస్తుంది. మాకు ప్రభుత్వాలకు, రాజకీయాలు ఇటువంటి వాటితో సంబంధం లేదు. హక్కుల ఉల్లంఘన అందరికీ ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా మేము స్పందించి వాళ్ళకి నష్టపరిహారం కానీ లేకపోతే న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ముఖ్యంగా మానవ హక్కులు అన్నది సంస్థ దీనికోసం ఎవరికో వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా కాకుండా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయడం, లేదు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం చేయించడం. మానవ హక్కుల కౌన్సిల్ తరఫు నుంచి మేము జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదులు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా, మనకి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంగా చాలా ఎక్కువ విఘాతాలు జరుగుతున్నాయి, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి మీద మేము దృష్టి పెట్టి పర్యావరణ దినోత్సవాన్ని ఒక దీనిగా తీసుకొని, సవాలుగా తీసుకొని, ఇక ముందు మా సభ్యులు ఎవరైనా సరే జన్మదినాన్ని జరుపుకోవాలంటే భూటాన్లో జన్మదినం రోజు అక్కడ ప్రతి పౌరుడు కూడా వాళ్ళ గ్రామంలో, వాళ్ళ సమీపంలో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తారు. ఇక్కడ మొక్కలు నాటుతున్నారు, దాన్ని సంరక్షించడం లేదు. దీన్ని ఇది చేసి గ్రామాల్లో ఇలాంటి వాటి చోట మేము చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. సెక్రటరీ గారు అయినటువంటి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఎవరికైనా కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినట్లయితే ఈ మానవ హక్కుల కమిషన్ కౌన్సిల్ సెక్రటరీ గారిని రామ్నగర్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్కి సంప్రదించి వారి యొక్క ఇబ్బందులు కానీ, అన్యాయాలు ఏమైనా జరిగించిన దాన్ని శ్యామ్ ప్రసాద్ గారికి వారి నెంబరు 9247355266 నెంబర్ని కానీ కాంటాక్ట్ చేసి వారికి వచ్చినటువంటి ఇబ్బందులు కనుక తెలియజేసినట్లయితే వారు సత్వరమే స్పందించి మీ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను అనకాపల్లి జిల్లా కౌన్సిల్ సభ్యుని ఎంఎస్ నాయుడు నా పేరు. ఈరోజు మానవ హక్కుల కోసం మన శ్యామ్ ప్రసాద్ గారు ఎంతో కష్టపడి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆయన సహకరిస్తే ఎంతో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో ఆయన ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు, అవేర్నెస్, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరవాడ కాన్స్టిట్యూషన్లో ఉన్న అనకాపల్లి కాలుష్య నియంత్రణ మీద దృష్టి పెట్టాలి అందరూ కూడా.